Isaiah 43 verse 2 and 3. Isaiah 43 verses 2 and 3. యెషయా 43వ అధ్యాయము 2-3 వచనములు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. That's true, Lord. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. Amen. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను, నీకు బదులుగా కూషును సెబాను ఇచ్చియున్నాను. వాళ్ళు ఆకాశం కింద ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు జీవించే ఉంటారంట. Because even if they are under the heaven, they will always be alive. They'll be living. నీటిలో వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమి అవ్వదంట. Even if the waters overtake them, it will not harm them. అగ్నిలో వెళ్ళినా కూడా వాళ్ళకైతే ఏమి అవ్వదంట. Even if they walk through the fire, they shall not be burned. Amen. ఇశ్రాయేలు జనాంగం ఎప్పుడు జీవించుతూ ఉంటారని చెప్తున్నారు ఇక్కడ. This is why it's telling the Israelites will always be alive. అంటే ఆ ఇజ్రాయెల్ గురించి కాదు, It's not talking about the physical Israel. ఆత్మీయంగా ఇజ్రాయెల్ జనాంగం కోసం. Talking about the spiritual Israelites or spiritual. మతాలు కులాలు మనుషులు పెట్టుకుంది, దేవుడు పెట్టలేదు. Religions, customs, traditions are from man, not from God. ఎందుకంటే దేవుడు అందరినీ సమానంగా చూశారు, కానీ మనుషులు మాత్రమే వేరే వేరేగా చూస్తూ ఉంటారు. God does not have partiality. He has treated everybody the same way, but it is the people who have set different divisions. అందుకే కళ్ళుండి చూస్తున్నానని చెప్పుకునే వాళ్ళు గ్రుడ్డివారు కావలసి ఉన్నదని వాక్యం That's చెప్తుంది. the reason Jesus said, though they have eyes, they are still blind. ఎప్పుడు కూడా ఎవరిని తృణీకరించకూడదు, దూరంగా పెట్టకూడదు. Amen. Therefore, do not reject anybody. Do not stay far away from anybody. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, But there are some characters where you have to stay far నేను off. ప్రతిదీ వివరించి చెప్తూ ఉంటాను. I'm making a point explain to you. అంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ చూపిస్తాను. Psalms 12 verse 8 చూడండి అందరూ. Psalms 12 verse 8. కీర్తనలు 12వ అధ్యాయము 8వ వచనం. నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. నీచ ప్రవర్తన గురించి మాట్లాడారు The Lord is talking about the detestable characters. కదా. ఎక్కడైతే మంచి గుణ స్వభావ లక్షణాలు ఉంటాయో వాళ్ళలోనే దేవుని యొక్క ఆజ్ఞ ఉంటుంది. ఇందులో మతానికి సంబంధించిందే ఉండదు. Wherever people have the wonderful characters of God, they will be divine protected and the fire will not harm them. ఫస్ట్ దేవుడి గురించి నేర్చుకోవాలి మనుషులు. First, you should know about God, ఈయన knowledge of God. నమ్ముతా, ఆయన నమ్ముతా, ఆయన అంటే ఇష్టం, ఈయనంటే ఇష్టం అని నీకు ఎలా తెలుసు ఇష్టమని? You say you love him and you believe in him, but how do you know whether you really దేనిని believe బట్టి him? ఇష్టం అని చెప్తున్నావు? And what's the basis of your faith and your ఆయన statement? గురించి విన్నాను అని అంటున్నావు. You say, I heard about him. మరి విన్న నువ్వు నీలో ఏదైనా మార్పు But చూసుకోగలుగుతున్నావా అని after అడగాల్సి hearing, is వస్తుంది. there any transformation that is found in you? కదా. మార్పు లేని జీవితము దేవుడిచ్చిన జీవితం కానే కాదు అని అంట. Godly life is not to be found to a person who has not transformed his life according to Christ. ఇప్పుడు అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది What's happening in this world? మీకు తెలుసా? ఏం జరుగుతుందో? Do you know what's happening in this world? అందరూ దేవుడి పనులు చేస్తున్నారు. Everybody claim and say they're doing God's work. అందరూ దేవుడి పనులు చేస్తున్నారు. Everybody is doing God's work. పరిచర్య చేస్తున్నారు. They say they are ministering to God. దేవుడి కోసం నిలబడుతున్నారు. They are standing for God. ఓకే, ఏ విధంగా నిలబడుతున్నారో But చూపిస్తాను. let me show you on what basis are they standing for John Christ. 6:2 చూడండి. 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. ముఖ్యంగా ఏం చేస్తారు వాళ్ళు? సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. What will they do? They will put you out of the synagogues. ఎందుకంటే మతం పేరిట, కులం పేరిట సపరేషన్ చేస్తున్నారు కదా. They are separating because of the religions and castes. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని మొత్తము దేవుడు సృష్టించారని ప్రతి వాళ్ళు నమ్ముతున్నారు. Because everybody believes that God has created the world. మరి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడి నుంచి వచ్చింది? అభిప్రాయం ఎక్కడి నుంచి వచ్చింది? డిస్ప్యూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? So where are the disputes? Where are the differences of opinions coming from? వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలము వచ్చుచున్నది. అదే వచ్చేసింది. Time is coming that whoever kills you will think that he is offered వీళ్ళు sacrifice. చేసే దేవుడి సేవ ఏంటి? సత్యాన్ని చంపేయడము, సత్యంతో నడిచే వాళ్ళని చంపేయడము,
దేవుడికి ఇష్టంగా జీవించే వాళ్ళని చంపేయడము, ఎక్కడైతే మంచి ఉందో ఆ మంచిని చంపేయడము, ఎక్కడ న్యాయం ఉందో ఆ న్యాయాన్ని చంపేయడము, ఇవన్నీ చేసి నేను దేవుడు పరిచర్య చేస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. These people ఇదే claim- జరుగుతుంది, ఎంటైర్ వరల్డ్ అంతా ఇదే జరుగుతుంది. The entire world, this is what is happening. They claim and say they're doing God's work, but actually, in truth, they are opposing truth. They're opposing the people who are standing for the truth and righteousness. పరిస్థితులు మారిపోని, Let your situations కష్టం change. రావని, Let difficulties come. ఎటువంటి స్థితి అయినా రాని, కానీ దేవుడు ఏ విషయంలో నీకు గొప్ప కార్యం చేశారో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ చిక్కుముళ్ళన్నీ ఊడిపోతాయి. And God will simply remove the puzzles of your life. He will set things at ease. అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు, నేను దేవుడి పని చేస్తున్నాను అని యథార్థమైన వాళ్ళని చంపుకుంటూ నేను దేవుడి పని చేస్తున్నానని చెప్పి దేవుడున్న స్థానంలో నువ్వు ఉంటూ న్యాయాధిపతి రోల్ పోషిస్తున్నావు అనమాట. You're saying you're doing God's service, but actually you are actually causing hurt to all the good people, but you're becoming a judge thereby. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నీ పాపాల కోసం మరణించారు, ఇది ఒక్కటే చెప్పుకుంటూ వెళ్తారు. కానీ సామెతల గ్రంథంలో ఒక ఫూల్స్ యొక్క ప్రవర్తన ఏంటి, ఒక వికెడ్ యొక్క ప్రవర్తన ఏంటని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. The entire book of Proverbs talks about the wickedness and the foolish behavior or all the peoples and their character. అలాగే జర్మయా వచ్చి కరప్ట్ లీడర్ గురించి మాట్లాడతాడు. Jeremiah talks about corrupt behavior. ఓకే, ఏ విధంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. జర్మియా 38:18 ఒకసారి చూద్దాం. ఇర్మియా 38వ అధ్యాయము 18వ వచనం. జెర్మియా 38:18. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల ఈ పట్టణపు కల్దీయుల చేతికి అప్పగింపబడను, వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు. అంటే ఇందులో మంచి చెడు రెండు చెప్తున్నారు ఇక్కడ. You talk about a good advice, and if not, what's going to happen? Both has been mentioned. ఎవరు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, అంటే దుర్మార్గుల చేతికి అప్పగింపబడును. This city will go into the hand of Chaldeans if you don't surrender to the king of Babylon's princess. అయినా కూడా వాళ్ళు వినలేదు. But they were stubborn. జర్మియా ప్రవక్త చెప్పినా కూడా వాళ్ళు చెప్పిందే వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. They did not listen to whatever Jeremiah said. In fact, they were adamant and they were going in their own ways. ఎందుకంటే ఇక్కడుండి ఎంత వాక్యమైనా చెప్పని, Many people can quote some from బయటికి here. వెళ్ళాక నువ్వు ఏది ఆలోచించి జరిగిస్తున్నావో సేమ్ వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. But when you go out, whatever you think you want to do, so are these people. They're doing whatever they think is right. అటువంటి ప్రవర్తనకి వాళ్ళు కాన్సిక్వెన్సెస్ తప్పక ఫేస్ చేయాల్సి వస్తుంది. For sure, they have to face the consequences of their behavior. అలాగే Proverbs 28:12 కూడా ఒకసారి చూద్దాం. Proverbs 28:12. సామెతలు 28వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అంతే, నీతిమంతులకు జయం కలుగుట మహాఘనతకు కారణము. నువ్వు నీ శరీరాన్ని గాని నువ్వు చంపలేదనుకో, ఈ శరీరము తన ఏమి అనుకుంటుందో అదే కరెక్ట్ అనుకుంటది. If you don't kill the flesh that is inside you, because operating in the mind of the flesh, then whatever you think is right, you would tend to do that. అప్పుడు తప్పకుండా నువ్వు John 16:2 నువ్వే జరిగిస్తావు. In fact, you will be the person who will be doing John chapter 16:2. అందుకే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు నాకు వద్దు. I don't want to go into other people's opinions. ఓకే, ఇప్పుడు నేను ఉన్నాను, నా అభిప్రాయం మీకొద్దు. Fine, then you don't have to నా necessarily take my opinion. అభిప్రాయాలు మీతో చెప్పను నేను. I will not even express my opinions. వాక్యం ఏం చెప్తుందో అది చెప్తానేమో కానీ నా అభిప్రాయం చెప్పను. My opinions, even if I state it's according to the word of God, I'll say to check it with the word of God. ఇంకొక విషయం ఏంటంటే బైబిల్లో ఉన్న దేవుడు వాక్యంలో ఉన్న అభిప్రాయమే నా అభిప్రాయంగా ఉండాలి. In fact, my opinion should be whatever is mentioned in the word of God, and that should be my opinion. సత్యం తెలియాలండి, Above all, know the మతం truth. కాదు తెలిసేది. It's not about religion. Know ఇది the truth. తెలిస్తే నీ ఇల్లు ఎలా కాపాడుకోవాలో నీకు తెలుసు. If you know, you'll know how to safeguard your family. ఎలాగ రోగం నుండి స్వస్థపరచబడాలో నీకు బాగా తెలుసు. You know how to set yourself from sicknesses. మీకు హిజ్కియా గురించి చెప్పాను, గుర్తుంది కదా? You remember about Hezekiah, isn't it? కదా, గుర్తుందా? ఏ విధంగా గర్వంతో ఉన్నాడు, ఏ విధంగా గర్వంతో ఏమేమి చూపించాడు, అవన్నీ వచ్చి వాళ్ళు ఎత్తుకుపోవడం జరిగింది. Do you remember Hezekiah, because of his arrogance and pride, because his face was lifted up, he was showing all the things belong to him, and the Chaldeans came and caught all of everything and took అసలు it back. మూడ్ స్వింగ్స్ అన్నది ఏ మనిషికి ఉండకూడదండి. No person should have mood
swings? ఎందుకు సడన్ గా ఒకలా ఉంటారు, సడన్ గా వేరే విధంగా, ఎందుకు ఆ ప్రవర్తన ఎందుకు? Why are you so fluctuating in your mind and your character? Why like that? ఇంకా నువ్వు ఎంత వాక్యం చదివినా ఉపయోగం లేదు. So what's the point in you reading the word of God? ఇంత కష్టపడి నేర్చుకున్నంత వేస్ట్ So అయిపోతుంది కదా. all that you learned has gone in vain. మరి హిజ్కియా ప్రవర్తనలో ఏమైంది? అంత కష్టపడి స్వస్థత పొందుకున్నాడు. Hezekiah, he had such a wonderful thing. What did he happen to his ఏ life? విధంగా స్వస్థత పొందుకున్నాడు? How did he get the నీ healing? సన్నిధిలో నేను ఎలా ఉన్నానో, నీ సన్నిధిలో నేను ఎలా ప్రవర్తించానో, నేను ఏ విధంగా ఉన్నానో అని చెప్పి తన సాక్ష్యం ముందు పెట్టుకుని 15 సంవత్సరాలు బ్రతికే మంచి అవకాశం పొందుకున్నాడు అతను. When it was told to him, set your house in order, you're going to die, he repented and cried and said, Lord, you know how and what all I'm person I am. Then immediately God said, okay, you will extend your life to 15 years. హీలింగ్ అయిన తర్వాత ఏమైంది? ఆ బుద్ధి ఎందుకు గడ్డి తినింది? So the moment he was healed from a great sicknesses, what happened to the brain? What happened to the attitude? ఫస్ట్ అతనికే రోగం, First thing is he was sick very badly. రెండోది ఎంటైర్ రాజ్యం, ఎందుకంటే అతను కింగ్ కాబట్టి. Because of him, he was afflicted an entire kingdom. కదా, అంత గొప్ప అద్భుత కార్యం జరిగిన తర్వాత దేవుడు చేసిన కార్యాన్ని అతను మర్చిపోయి ప్రవర్తించాడు. He totally forgot what God did in his life and he behaved very badly. అతని లైఫ్ లో జరిగిందని కాదండి, ఎవ్వరి లైఫ్ అయినా అంతే. దేవుడు చేసిన కార్యం ఒకళ్ళు మర్చిపోయారు అని అంటే తప్పక దెయ్యం ఎంటర్ అవుతుంది. వాడు ఎంటర్ అయ్యాడంటే 80% బయటకు వెళ్ళడు. And if you forget what God has done in your life, for sure, mark my words, the devil will enter into your life, and if he enters, it's very difficult for you to restore. కదా, ఎందుకంటే ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళే ఏం చేస్తారండి? What will these kind of people with this kind of character do? ఇటువంటి ప్రవర్తన కలిగిన వారు ఏం చేస్తారు? What kind of things they will do? దేవుడు వాక్యాన్ని పట్టుకుని వెళ్ళే వాళ్ళని వాళ్ళ వెనకాల తిరుగుతూ, బెల్లం చుట్టూ చీమలు తిరుగుతాయి చూసారా, అట్లాగా వీళ్ళు ఎప్పుడు చంపుదామా అని వీళ్ళు తిరుగుతూ ఉంటారు. This kind will be impostors and evil people will go behind the people who are righteous and are good and wanted to kill them, like how an ant goes near something which is sweet. కదా, అందుకే లాస్ట్ వీక్ ఏంటి అగ్ని అభిషేకంలో ఉన్న గుర్తు చెప్పడానికి మొదలు పెట్టాను నేను. And last time I told you about what are the signs of a person who's having the నేను anointing of చెప్పాను, fire. ఈ గొడవలు పెట్టుకోరు, ఇది ఒక గుర్తు. Number first thing is they will not pick up any quarrel or fight. గొడవలు పెట్టుకోరు, They will not ఏదైనా fight. సరే గొడవలు అయితే పెట్టుకోరు. Whatever it is, they will not fight. ఎందుకంటే చాలా మంది అన్నెసరీగా గొడవలు పెట్టుకుంటారు. And unnecessarily people want to pick up a quarrel and a fight. ఏముండదు, నార్మల్ గానే మాట్లాడతారు, But they will talk very normally. కానీ అన్నెసరీగా గొడవలు పెట్టుకుంటారు. But they want to provoke and pick up a fight. ఎందుకంటే అటువంటి ఈవిల్ క్యారెక్టర్ ఉన్న మనుషులు, నువ్వు టెక్స్ట్ ఎలా ఉన్నారండి అని పెట్టావు అనుకో, ఎలా ఉన్నారండి అంట, అర్థమైందా? When a good people text these evil people, they will say, see how he's texting. He's asking, how am I? Very నువ్వు ఎలా loudly. పెడతావు? ఎలా ఉన్నారు అని పెడతావు. Your actual tone is to find a ఎలా ఉన్నారంట అని వాళ్ళు తీసుకుంటారు. and they take it in a different note. ఓకే, మనం మామూలుగా మీరు భోజనం చేశారా అని అడుగుతాం. Normally you will ask, did you have any? నార్మల్ గా అడుగుతాం. It's a very normal thing to eat. ఇంత ప్రేమ ఎవ్వరు చూపించలేరు అని అంటారు. And they will say, see, no one has shown me so much of love. అంటే వీళ్ళు ప్రతిదీ కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్ లో ఉంటారు వీళ్ళు, They take extreme steps in their statement, కానీ చాలా డేంజర్. but they are very dangerous. ఇప్పటికే అండి గొడవలకి వెళ్ళకూడదు. Never ever go for any quarrel or fight. తర్వాత ఈ ఫస్ట్ గుర్తు ఏంటంటే ఇది సెన్స్ లో ఉండి ఆలోచించి జరిగేది కాదండి. వాక్యము నిన్ను అక్కడికి వెళ్ళనివ్వకుండా, నీకు తెలియకుండానే అటువంటి గొడవలకి వెళ్ళనివ్వకుండా స్టాప్ చేస్తుంది. It's not something you do make a conscious effort of not going and picking a quarrel, but it automatically, because of the word of God is there inside you, it ensures that you maintain your calm and you don't fight. పవిత్రమైన అంటే మంచి సంగతుల విషయంలోనే ఆలోచిస్తుంటారు, చెడుకు అవకాశం ఇవ్వరు. They will always lead themselves into holiness and purity. They will not give any chance for something which is అంటే wrong. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, I'll give you an example. మీకు తెలుసా అక్కడ ఏమైందో? వాటి మీద లేదండి, నాకు లోపల కొంచెం పని ఉంది, నేను మళ్ళీ మాట్లాడతానే మీతో అని వెళ్ళిపో. Somebody comes and tells them, do you know what happened there? These people politely reply and say, I have some work to do. I don't want to talk about anybody. And అంతే, then go. నువ్వు విన్న వాక్యము అది పట్టుకుని దాని ప్రకారము నువ్వు ఉండటానికి ఇష్టపడ్డావు కాబట్టి నీలో ఉన్న అగ్ని దాని నుండి నేను సపరేట్ చేస్తాను. అది నీకు తెలియదు, నీకు తెలియకుండానే జరిగేది. తెలిసి మనకెందుకులే అనుకుంటూ నువ్వు వెళ్తావు చూడు, అది నువ్వు తెలిసి వెళ్తున్నావు.
You have delighted to hold on to the word of God and put it in practice. That's the reason. Without any effort, without your conscious knowing, you will be divinely protected not to go and pick up any fight, to maintain holiness. All these traits will be there. It's not Alage. something which is very conscious. You know it and you do it. ఫస్ట్ ఏం చెప్పాను నేను? Anger. గొడవలు పెట్టుకోరు. They will not go for any quarrels. or రెండోది ఏం చెప్పాను నేను? Second thing is మంచి వాటి వైపుకే వెళ్తారు. they will go towards that which is good. మంచి వాటి వైపే. ఒకవేళ నీకు ఎవరి వల్లనైనా ఒక హర్ట్ అయింది అనుకో, Let's say you are hurt because of someone, ఎవరైనా వచ్చి నాకు ఇలా హర్ట్ అయింది అని చెప్పారనుకో మీకు, and they will come and tell you, I have been hurt in this areas. అదే సిచ్యుయేషన్ నీకు కూడా ఉందనుకో, And you also have a similar situation. ఓకే, అది విని నువ్వు వెళ్ళిపోతావే కానీ నీ విషయం అక్కడ చెప్పుకో. You will just hear, but you will not share what you are grieved to the other person. You will ఎందుకు not share. చెప్పాలి? Why should you exchange your griefs? ఇప్పుడు నేను చెప్తాను, నాకేదో నార్మల్ అయిపోతానా? Or because I'm going and sharing, do you think anything will become normal in my ఏం life? చెప్పను. I will not share. ఈ శరీరానికి ఎప్పుడు ఒక ఆలోచన ఉంటుందండి, జ్ఞాపకం పెట్టుకుంటారా? ఈ శరీరానికి ఎప్పుడు ఒక ఆలోచన ఏంటంటే, ఈ శరీరము మంచే తీసుకుంటది, మంచి ఆలోచిస్తుంది. జాగ్రత్తగా వినండి, ఈ శరీరము మంచి ఆలోచిస్తుంది. The body will always think with that which is good. అది కూడా ఈ శరీరానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. And this body doesn't have that satisfaction to listen that which is good. ఎందుకంటే శరీరాన్ని నమ్మదు కాబట్టి. Because it doesn't believe in the flesh. మీరు ఎవరు ఏది మాట్లాడినా కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు ఫిల్టర్ చేసి వాక్యానికి కనెక్ట్ చేసుకుని నేను వింటా. That's the reason if someone comes and talks to me, I filter with the word of God and then receive you. అందులో ఎక్కడ నువ్వు వాక్యం యూజ్ చేసావు, ఎక్కడ నువ్వు యూజ్ చేయలేదు, ఎక్కడ ఏ విధంగా టోన్ యూజ్ చేసావు, ఎక్కడ నువ్వు ట్యూన్ తగ్గించుకోవచ్చు, ఎక్కడ ఏం మాట్లాడావు, ఎక్కడ నువ్వు కామ్గా ఉండొచ్చు అని ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ వస్తాయి. All the calculation will come, how more polite you should have been, how you should have modulated your voice, how you should have stayed quiet. All these things will be the analysis. మూడోది అంటే నిన్ను నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పాను నేను. Now the third thing is you will be very లాస్ట్ safe. వీక్ 3 ఫైర్స్ చెప్పాను నేను మీకు. I told you about the 3 fires, the fiery ones. అంటే వీళ్ళు అందరితోనూ కలవకుండా చాలా దూరంగా ఉంటారు వీళ్ళు. They will not mingle with everybody, but they will maintain their dignity and maintain distance. ఎందుకంటే ఏ జాన్ 8:44 మన మధ్యలో తిరుగుతుంది ఎవరికి తెలియదు We do not know which John 8:44 is going to move in the front of us. కదా. యేసుక్రీస్తు ప్రభు ఫస్ట్ రాకడ వచ్చినప్పుడు కూడా ఎంతమంది మధ్యలో తిరిగి ఉంటారు? Yeah, even when Jesus Christ came, we do not know amidst whom he was traveling. కదా. కాబట్టి ఆ నీచ ప్రవర్తన అన్నది దేవుడికి ఇష్టం ఉండదు. God does not like that shameful deeds. మనకి ఆచారాలు కాదు, It's not about traditions. ఓకే. ఆచారం అని అంటే దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యం. నీకు ఒక బాధ వచ్చింది అనుకో, ఫస్ట్ కూర్చో. దేవుడు చేసిన ఫస్ట్ కార్యం, అద్భుత కార్యం నీ జీవితంలో చేసింది నువ్వు గుర్తు పెట్టుకున్నావంటే అదొక్కడే నిన్ను మరలా కాపాడి తీసుకొస్తుంది. You're having some difficulties in life, immediately go back to the first miracle that God had done in your life, unique miracle. Then you will able to bail yourself out. ఇందులో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి, చూపించిన. There's both good and bad aspects. Shall I show you? రాహాబు ఇజ్రాయేల్ దేవుడు గొప్ప దేవుడు, గొప్ప అద్భుత కార్యాలు చేయగలుగుతారంట, ఆయన గురించి నేను విన్నాను అని విన్న దాని మీద నమ్మకంతో ఉంది. Rahab was just faithful to whatever she heard about the God of Israel. She told that to the spies. ఓకే, నమ్మకంతో ఉండి తన ఇంటి వారిని, తన కుటుంబీకులని, తన బ్లడ్ రిలేషన్ అంటే ఇంకా వాళ్ళ ఆంటీస్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళ రిలేషన్స్ ఎంతో మందిని కాపాడుకుంది ఒక్క ఆమె. One faithful person, obedient person, Rahab, because of her, she was able to safeguard all her relations, whoever they were, because of her faith towards God. దేవుడు ఏం చేస్తారు, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడుగు అన్నప్పుడు సొలొమోన్ ఎంత రైట్ పాయింట్ అడిగాడు ఆలోచించండి. And Solomon asked for the right choice when God asked him, what is it that I'm going to give you? You ask of that. మరి ఆలోచించండి, మీరేం అడుగుతున్నారు? ఇప్పుడు దేవుడు నీకు ఏమి ఇయ్యగోరుదునో దాన్ని అడగలవా నువ్వు? Now, have you been asking that which God wanted to give you? Are you asking that one? అంతే. దాన్ని అడిగావంటే నువ్వు ఒక సమస్య గురించి ఒక నెల రోజులు నువ్వు ఆర్గ్యూ చేస్తే దేవుడు గోరింది నువ్వు అడిగినప్పుడు ఒకే ఒక్క వర్డ్ తో క్లోజ్ చేస్తావు ఆ చాప్టర్. What you're struggling for answers for nearly a month, you might be finding it very difficult. But if you ask that which God wanted to give you, you can resolve it just within few moments. నాలుగోది చెప్తున్నా, నాలుగో ఫైర్. ఫస్ట్ ఫైర్
ఫైర్ ఏం చెప్పా? వీళ్ళు గొడవలకి దూరంగా ఉంటారు. వీళ్ళు గొడవ మైండ్ లోనూ ఉండదు, హృదయంలోనూ ఉండదు. The first fire is that these people will not go into any quarrel or disputes. 2, మంచి దాని విషయంలోనే ఆలోచిస్తారు, చెడుది పక్కన పెట్టేస్తారు. నాకు అనవసరం, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. Their thoughts will be good and they will not turn towards evil. 3, నిన్ను నువ్వు జాగ్రత్త పెట్టుకుంటావు. Third fire is you will be careful. You will be keeping guard of yourself. నీ మీద తిరుగుబాటు చేసే వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉండొచ్చు. People who turn against you, rebelling against you, can be your own family నీ members. చుట్టూ నీతో పాటు ఉండే John 8:44 ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. You can be having John 8:44 kind of mentality people surrounding you. పిల్లలు కూడా ఉండొచ్చు, It can be your children also, ఎవరైనా ఉండొచ్చు. who can turn against you to be నీ rebellious. మీద అగ్ని ఉండటం వలన ఇంతమంది మనుషుల్ని వాడు ఉపయోగించుకుంటాడు. Because you have the fire anointing, the devil will use various sources to quench the fire that is inside you. కాబట్టి నీ దగ్గర ఉన్నవారే నీకు వ్యతిరేకంగా లగడము, నీ దగ్గర ఉన్నవారే నీతోనే ఉన్నవారే నిన్ను అప్పగించడం అన్నది జరుగుతుంది. The people who have been closely associated to you are the ones who will continue to quench your fire, and also these are the ones who will betray you. John 16:2-4 verses చదవడమ్మా. Now let's go back to John chapter 16 verses 2 to 4. యోహాను సువార్త 16వ అధ్యాయము 2-4 వచనము. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్న అనుకున్న కాలము వచ్చుచున్నది. అంటే ఏంటి తెలుసా, నీకేదో మంచి చేస్తున్నట్టు వచ్చి మాట్లాడతారు, నెగిటివ్ గా వచ్చి నీకు తెలియదు వాళ్ళ సంగతి అసలు ఏమైందో తెలుసా. They come to you as if they are your people, they are your well-wishers, they come to you, but actually in reality it's not so. ఎందుకంటే ఎన్ఐఎంబిరే వాళ్ళు మోషేని ఎదిరించారు అని కూడా వాక్యం చెప్తుంది. Because the New Testament also talks about the Ananias and Ambrose who are resisting Moses. అలాగే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, వీళ్ళు మనల్ని ఎదిరించారు, వీరి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు Apostle Paul talks about Demas and Alexander the coppersmith has done him more harm. అంటే సత్య మార్గాన్ని చెడగొట్టడము, సత్య ప్రకారం వెళ్ళే వాళ్ళ మీద నిందలు వేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అపోస్తలుడు పౌలు చెప్పడం జరిగింది, These people were against the truth, contrary to truth, so Apostle Paul had to highlight them. మీలో దైవ వాక్యం లేదనుకోండి, And if you don't have the godly truth, దేన్ని ఎలా తీసుకోవాలో మీకు అర్థం కాదు. you do not know how to discern, you do not know how to perceive. చెడును మంచిగాను, మంచిని చెడుగాను తీసేసుకుంటారు. You will swap that which is good and evil. వీళ్ళు దేవుడికి ఇష్టమైన వాళ్ళు, వాక్యానుసారంగా న్యాయంగా సత్యంతో నడిచే వారిని చంపేసుకుంటూ, వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళని అవమానపరిచి, వాళ్ళని ఎక్స్పోజ్ చేసి, దేవుడు పని చేసినట్టుగా వీళ్ళేదో మంచి పని చేసినట్టుగా ప్రజెంట్ చేసుకుంటారని వాక్యం క్లియర్ గా చెప్తుంది ఇక్కడ. 16:2 very clear tells of John that these people think that they're doing God's service, but in reality they think they have exposed that which is falsehood, but they are doing more harm to that which is righteous. నెక్స్ట్ వర్స్ చదవండి. Verse 3. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగ చెయ్యుదురు. అంతే. And these things they will do to you because they have not known the Father nor me. వాక్యం తెలియదండి. Do not know the word. వాక్యం అంటున్నానంటే ఏంటి తెలుసా మీకు? When I say word, you know what it means? వాక్యం అంటే చెప్పనా? Shall I tell you what is the meaning of the word? ఓకే, ఎవరైనా కంప్లైంట్ నా దగ్గర తీసుకొచ్చారు అనుకోండి. If some of you has a complaint against someone, ఆ కంప్లైంట్ విన్న ఫస్ట్ నేను I will not immediately pay attention. వాళ్ళని రెబ్యూక్ చేస్తాను నేను. I will rebuke the person who brought the complaint. వాళ్ళని రెబ్యూక్ చేస్తా. I will rebuke the person who brought. ఫస్ట్ నీ గురించి ఆలోచించు. First, you think about yourself. అన్ని విషయాలు నువ్వు కరెక్ట్ గా ఉన్నావా అని అడుగుతా. I'll ask, are you really good in all your ways? ఆ విషయం నువ్వు జాగ్రత్త పెట్టుకుని Now, why don't you take care of that? అని చెప్పి వాళ్ళని రక్షించుకుంటూ, ఆ నెగిటివ్ దాంట్లో నేను పడుకున్నా, నన్ను నేను జాగ్రత్త పెట్టుకుంటా. And ensure that those become positive, and I also ensure that you don't become negative, and I will safeguard myself. ఓకే, రెండోది, ఎవరైనా వచ్చి నేను ఏం చేస్తే బాగుంటదని అడిగారు అనుకోండి. And secondly, if someone comes and asks me, what should I do in this situation? దేవుడి నియమము చెప్పున వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. I have to give them suggestions according to the word of God. వాక్యంలో ఏముందో అది ముందు పెట్టి వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. I should present the word of God and give them advice accordingly. అది విన్నారా లేదా అన్నది వాళ్ళ చేతిలో ఉంటది. Whether they want to obey or not, it's in them. ఇది వాక్యం అంటే. This is what is all about. ఎవరైనా వచ్చి చెప్పుడు మాటలు చెప్పడానికి వచ్చారనుకోండి, If someone wants to come and share a gossip, అది నేను విన్ను నేను. I will not listen. అంతే. Verse 4. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పిదనని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు.
ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడను నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. అంతే. ఆ 16:2 లో మీరు ఎవరు ఉండకూడదని అంటాను నేను. If you ask me, I will say none of you should be caught up in John chapter 16 verse 2. అంటే వీళ్ళందరూ వాక్యం విన్నారు కదా అని అంటారు And everybody heard the word, you would say. కదా. కానీ మనిషి కుమారుడు ఏమన్నారు? అందరూ నా దగ్గరికి వచ్చారు, అందరూ నా వారు కాదని అన్నారు. Son of Man said, all come to me, but all don't belong to me. మీరు నా వాక్యం విని ఉండుంటే మీలో పాపం ఉండకపోదని వాక్యం చెప్తుంది. If you would have listened to the word of God, there wouldn't be any sin that can be found in you. నేను చేసే అద్భుత కార్యాలు మీరు చూసిన తర్వాత కూడా మీరు నమ్మలేదనంటే మీ మీద పాపము నిలబడి ఉంది కాబట్టి మీ పాపానికి మెష లేదని వాక్యం చెప్తుంది. And since after seeing so many works you still did not believe, therefore there is no excuse for your sin. ఎందుకంటే ఇతనెవడో శాస్త్రులు పరిచయుల వలె కాకుండా అధికారం కలవాని వలె మాట్లాడుతున్నారని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఊరు వాళ్ళే. Because these are the same people who glorified Jesus by telling, who can this be? He speaks like that one who has దాన్ని authority. చూసైనా వాళ్ళు నమ్మగలిగారా? Did they believe in this? దాన్ని చూసి వాళ్ళు నమ్మలేదు. They did not believe in that. అదేంటి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? Where did they get so much of wisdom? మనతోనే కదా వాళ్ళు తిరిగారు. Did they not travel with us? వాళ్ళ సిస్టర్స్ మనకు తెలుసు కదా. We know his sisters. వాళ్ళ బ్రదర్స్ కూడా మనకు తెలుసు కదా. And we know his brother యోసేపు also. కుమారుడే కదా. He's the son of Joseph. అంటే ఇప్పుడు ఆలోచించండి, మీరు ఒక మంచి అద్భుతం ఏదైనా ఒకటి చూసినప్పుడు, ఒక వాక్యం విషయం కానీ ఏదైనా ఒకటి విన్నప్పుడు, ఏదో ఒకరు వచ్చి ఇలాంటివి ఎన్నో విన్నాను అన్నప్పుడు దాని గురించే మాట్లాడు. అవునవును మీరు కరెక్ట్ గానే చెప్పారని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. Someone out of the blue come and say, yeah, I've seen many speakers like that. Means you immediately want to join hands with them and say, yeah, what you say is right. దేవుని అగ్ని ఉన్న వాళ్ళు ఒకటే ఉంటుందండి. Those who have the commandments of God, they have only one thought. ఒకటే ఉంటది. ఏం తెలుసా? అన్నెసరీ టాక్ ఉండకూడదు. They will not have any unprofitable, unnecessary talk. యూజ్ ఉండదు. There is no point in you నువ్వు talking. ఎదుటి వాళ్ళకి ఉపయోగకరమైన మాటే నువ్వు మాట్లాడాలి అని అన్నప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా దానివల్ల నీకు యూజ్ ఉండదు. When your words are unnecessary, there's no point in you talking. నువ్వు దేవుని అభిషేకాన్ని క్యారీ చేస్తున్నావు కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు ఫేస్ చేస్తారు. You're carrying the anointing of God, so you need to face these kind of trials. నువ్వు సత్యం గ్రహించావంటే నీలో సత్యం ఉంటే సత్యం ఏం చేస్తా తెలుసా? If the truth, ఫస్ట్ సత్యం ఏం చేస్తదంటే నువ్వు దేవుడి వాక్యంలో నిలబడి ఉన్నావా లేదా అన్నది నీకు నేర్పిస్తూ ఉంటది. if you are abiding in the truth will check whether you are learning or not. ఎందుకంటే నీలో ఆ అగ్ని ఉన్నట్టు అందరూ గుర్తించరు, అందరూ నమ్మరు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలతో నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మను, నాకు కొన్ని జరిగాయి, నేను నమ్మను, నువ్వు నమ్ముతావా అంటే ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? If you have the fire of God inside you, you would tend to believe. If you don't have, means you will have doubts and apprehensions. మన వాక్యంలో ఏం చెప్పా? దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి కదా అని అన్నాను. The book of James very clearly says the demons also believe in Jesus, but they tremble also. కదా, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో దెయ్యం నమ్మింది. The demons knew where Jesus had come మరి from. ఎందుకు రక్షింపబడలేదు? Why is the demons were not saved? ఆలోచించండి. మరి నమ్మి వణుకుతుంది కదా. Because are they not fearing and మరి trembling? వాళ్ళకి మనుషులకి ఏంటి తేడా ఉంది? So what is the difference between the demons and man? మనుషులు కూడా దేవుని వాక్యాన్ని నాశనం చేయడానికి వస్తున్నారు. దెయ్యం కూడా వాక్యం నేర్చుకునే మనుషులు నాశనం చేయడానికి వస్తుంది. The people are believing and destroying people and God, but the devil, after knowing the word of God, is destroying the people who are నువ్వు శరీరాన్ని చంపితేనే, నీ శరీరాన్ని నువ్వు చంపేస్తేనే వాక్యం ఏంటో నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. లేదనుకో నీ కళ్ళుతో నిన్నే చూసుకుని నువ్వు అన్నిట్లోనూ కరెక్ట్ అని చెప్పుకుంటూ వెళ్తావు. You have to destroy the works of the flesh that is operating in your body, otherwise it will appear as if you are right and you're doing the right things. ఈ అపవాది యొక్క పని తెలుసా? You know what is one more trait of the devil? వాడు దేవుని గుర్తుపట్టాడు. He also recognized God. పెట్టుకోండి. Remember this. వాడు దేవుని గుర్తుపట్టాడు. Devil also recognized God. గుర్తు పట్టిన తర్వాత కూడా మాతో మీకేమి పని? యేసు, నాతో నీకేం పని? మమ్మల్ని ఆ పందుల గుంపులో పంపించేసి అంటే డిసిషన్ వాళ్ళే తీసేసుకున్నారు. And after recognizing God, they said, what are you got to do with us, Jesus? Send us into the pigs that we'll go. అలాగే
దేవుణ్ణి నమ్మిన మనుషులను కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకునేటట్టు చేస్తాడు. Amen. So likewise, the people who are faithless or having wrong things, they take wrong decisions and they go in the wrong way. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఆలోచించే ఆలోచన నీకు విడుదలనిచ్చిందా? I'm asking you this question: the way that you have taken a decision, has it got deliverance into your life? ఒక మార్గం చూపించిందా పోనీ? Or at least has it shown you a way and a solution has been given? చూపించలేదు. No, you didn't get anything. నువ్వు ఇప్పుడు నీకొచ్చే ఒక అభిప్రాయం గాని ఒక ఆలోచన గాని ఎవరైనా నీ లోపల ఒక సీడ్ వేసినా కూడా, ఒక ఆలోచన వేసినా, ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, ఆ అభిప్రాయం ఎక్కడి నుంచి వచ్చింది? Have you put a seed? Where did that seed come from? Where did that opinion come from? You need to check. చాలా మంది వాళ్ళ సొంత ఆలోచన తెచ్చుకొని నాకు ఇది దేవుడు వేశారని చెప్తారు. అవును, నీ దేవుడు వేశారు, మనిషి కుమారుడు కాదు వేసింది. They go with their own opinions and then they say, God has sown this seed into my life. But actually, yes, the God of your life has given that, which is the demon. ఎందుకంటే ఇక్కడ నువ్వు దేవుని అగ్నిని క్యారీ చేస్తున్నావు కాబట్టి శత్రువుల వలన, స్నేహితుల వలన, ఫ్యామిలీ వలన నువ్వు ఎక్కువగా నీ హృదయానికి దగ్గరలో ఉన్న వారందరూ కూడా నిన్ను బాధ పెడుతూనే ఉంటారు. And because the anointing of God is there upon you, your own close people, your relations, your friends will cause grief to you and attack you. ఎందుకు ఇంత అటాక్ జరుగుతుంది? Why is so much of attack? ఎందుకు నీ ఇంటి వారి నమ్మకపోవడానికి కారణం ఏంటి? Why is your own close people are not believing మనిషి you? కుమారుని కూడా ఎవరు నమ్మలేదు ఇంటి వాళ్ళు. Why is they didn't believe in the Son వాళ్ళ of Man? ఊర్లో వాళ్ళు కూడా నమ్మలేదే. Even the own city of Jesus did not believe. ఎందుకంటే ఆ ఊర్లో ఎన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా జరగలేదు. Because the miracles were not performed there because they did of the unbelief. కానీ వాళ్ళు మనిషి కుమారుని తప్పుగా పెట్టారు, కానీ వాళ్ళు అవిశ్వాసం ఉన్నదని గ్రహించలేదు. They were wanting to find fault at Jesus, but they could not recognize that there was unbelief. That is the reason. అలాగే దేవుని అగ్నిని క్యారీ చేస్తున్న వాళ్ళు, ఆయన యొక్క గుర్తుని క్యారీ చేస్తున్న వాళ్ళు ఎంత ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు. And no matter how many, because you're carrying the fire of God and because you're carrying the anointing of God, their own household people will not tend to believe because of the mark of God is upon that person. నువ్వేమి సేవ చేయట్లేదు అక్కడ. You're not actually serving నువ్వు anybody. ప్రతిష్ఠించబడ్డావు. You have been consecrated. వాక్యం ఏం చెప్తుంది? సత్యమందు నేను వాని ప్రతిష్ఠించితిని, నీ వాక్యమే సత్యము. John 17:17 very clearly says, sanctify them to the truth because your word is the truth. మరి దావీదును వెంటాడుతూ వెళ్ళలేదా? Was not David pursued? పరిగెడుతూనే ఉన్నాడు, ఇంకా రాజు అవ్వకుండానే పరిగెడుతూనే ఉన్నాడు. Even before he could become a king, he was being pursued. He was సౌలు running. పరిగెత్తిస్తూనే ఉన్నారు. Saul was chasing David. దావీదు యొక్క డివోటీస్ ఉన్నారు తెలుసా, ఫాలోవర్స్. There were many blind good followers of David. Do you know them? మరి ఏమైపోయారు ఆ ఫాలోవర్స్ అందరూ? So what happened to all the followers? దావీదునే రాయేసి కొడతానికి లేగలా. Did they not wanting to stone David? అబ్షలోమే దావీదు మీదకి అగేన్స్ట్ గా లేగలా ఆ రాజ్యం కోసం. What about the son of David? Absalom, did he not జరుగుతాయి. have a conspiracy against David? అంతే జరుగుతాయి. That's what happens with కానీ all the people. దావీదుని ఎవరైనా ముట్టగలిగారా? But was anybody able to touch చంపగలిగారా? David or kill him? No. అతనిలో ఉన్న అగ్ని అటువంటిది. That's the fire anointing that was in David. ఓకే, Amen. అతని వెనకాల సౌలు ఎంత పరిగెత్తినా కూడా అతను ఉన్న గృహలోనికి వెళ్ళి అతని వస్త్రపు చెంగు కట్ చేసి అక్కడున్న ఒక విల్లుకి కట్టి వచ్చేసాడు. And no matter how much Saul was pursuing David had the guts to go and cut the garment of Saul and tied it to the spear and brought the jug of water and said, see, this is what I can do, but it అది didn't kill you. అగ్ని అంటే. That's the fire anointing. ప్రతిది కూడా మీరు ఏ విధంగా దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే ఫస్ట్ నీలో యాక్సెప్టెన్స్ ఉండాలి. ఏదైనా సరే యాక్సెప్టెన్స్ ఉండాలి. If you are believing in God, you will first have acceptance and you'll also be acceptable. That's very important. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క అగ్ని అనే సత్యాన్ని నువ్వు క్యారీ చేస్తున్నావు కాబట్టి. Because you're carrying the anointing of fire upon you. మరి ఇస్కరియోతు ఏం చేశాడు? మనిషి కుమారుని పట్టించలా. On the other hand, what happened to Judas Iscariot? Did he not betray and వీళ్ళందరూ hand దగ్గర over ఉన్నోళ్ళే Jesus? కదా వీళ్ళు. Are they not people who are very close? అలాగే జరుగుతుంది. That's what happens to a righteous person. శిష్యులని స్నేహితులుగా చూశారు, ఇక్కడ రోమన్స్ గా చూడలేదు Sure, the disciples were treated as friends, not as Romans. కదా. ఇప్పుడు నువ్వెలా చూస్తున్నావు? But what about you? ఒకే యూనిటీగా ఉండాలి అని అంటే నువ్వు రోమన్స్ లాగా చూడకూడదు కదా. If you have the unity of one mind, you should not see a person like a Roman. నువ్వు దేవుని అభిషేకాన్ని క్యారీ చేస్తున్నావంటే నిన్ను ఎవ్వరూ అప్పగించలేరు. If you're carrying the anointing of God, anointing of fire, no one can hand you over to the authorities. అగ్నిలో ఉన్న వాళ్ళు జీవిస్తారు. అందుకే దానియేలుని సింహబోన్లో వేసిన బ్రతికే ఉన్నాడు.
You put them in fire, they will not be burned. You put them in lions' den, the lions cannot eat. కదా. షద్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలో వేసిన బ్రతికే ఉన్నారు. Even Shadrach, Meshach, Abednego, they were put in fiery furnace, they were not burnt. అదే విధంగా ఎర్ర సముద్రము రెండు కింద విడిపోవడము అన్నిట్లో నడుచుకుంటూ వెళ్ళారు, వాళ్ళకి ఏమవ్వలేదు. They were walking through the Red Sea and the ground became dry and nothing happened to them. అంటే నువ్వు అంటే ఈ మూడు మీరు నీళ్ళు అని చెప్పి, అగ్ని అని చెప్పి, సింహం అని చెప్పి మీరు ఆలోచించకండి. ఇక్కడ ఈ మూడింటిని నీ సిట్యుయేషన్, నీ బలహీనతలు, నీ ఆలోచనలు నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నావు దాంతో సమానము. Whether it is walking through the fire or walking over water or a lion-like situation, don't see it literally like that. That means your problems are like these three things. Just see God and see how God will అంటే bail you ఇక్కడ out. నిన్నెవ్వరు అప్పగించలేరు అని అన్నాను. Here it says no one can hand you over. దానికి అర్థం ఏంటి? And what it means? సింహ బోన్లో వేసినా సింహం నేను ముట్టుకోదు. The lions cannot touch you even if you're thrown in the den. అగ్నిగుండంలో వేసినా అగ్ని నేను టచ్ చేయదు. Even if you're put in the fiery furnace, it cannot burn you. ఎందుకంటే జోనా ఏ విధంగా సముద్రంలో పడినప్పుడు చేప కడుపులో బతికే ఉన్నాడు. Even when Jonah was thrown into the midst of the turbulent sea, he was survived because the fish ate him. Kept him in the abdomen. చూడటానికి అప్పగించినట్టు కనపడతాయి, కానీ ఎవరు నేను ఏం చేయలేరు అని అర్థం అక్కడ. It appears everything is over. It appears as if everything is done, but God will bail you out. అపవాదికి కూడా తెలుసు నేను ఎవరు ఏం చేయలేరని. Even the devil knows that you cannot be touched. Amen. వాడు ఏదో చేసినట్టు సంతోషపడతారు. He feels so happy as if he has achieved something by causing harm on వాడి you. సంతోషం దుఃఖంగా మారుతుంది. And his joy will turn out to become sorrow. కాబట్టి Amen. పట్టించే వారికి కూడా తెలుసు. సాతానికి తెలుసు అంటే పట్టించే వారికి కూడా తెలుసు వాళ్ళెవరు ఏం చేయలేరు, వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారని పట్టించే వాళ్ళకి కూడా తెలుసు. Even the betrayers, the conspirators also know about the people whom they are handing over are good and righteous people. కదా, అవమానపరచాలని వారందరినీ నీ కుటుంబాన్ని వాడుకుంటూ ఉంటారు. And to put you to shame, they might use your family members. ఎందుకంటే వాళ్ళు దెయ్యానికి అవకాశం ఇచ్చారు, నువ్వు ఇవ్వలేదు. They have given chance to the devil, not you. వాళ్ళు నీ అభిషేకాన్ని నీ నుండి దూరం చేయడానికి చూస్తున్నారు వాళ్ళు. They are actually wanting to separate the anointing from you. అందుకే దేవుడు అందరినీ వాడుకోరు. God will not use everybody. అందరికీ వాడుకోరు. అందరినీ నేను వాడుకుంటాను ప్రతి వాళ్ళు నన్ను వాడుకో అని అంటారు. ఏం వాడుకుంటావు? నీకు నువ్వే వాడుకుంటున్నావు, ఇంకా దేవుడికి ఏం వాడబడతావు నువ్వు? When you are using yourself in self-centric way, how do you think God is going to use you? Though you cry and say, God use me. అందుకే అపవాదికి అవకాశం ఇవ్వకుడి. Do not give footstool to the devil. క్లియర్ గా ఒక్క వచనం ఉంటుందండి, అపవాదికి చోటు ఇవ్వకుడి అని ఉంటుంది. In the book of Ephesians chapter 6, it clearly says, do not give footstool to the ట్రాప్ devil. ఇది తెలుసా మీకు? It's a trap. ఇది ట్రాప్ అంటే మనము ఆన్లైన్ లో ట్రాప్ లో పడిపోతూ ఉంటాం. ట్రాప్ అంటే అది కాదండి, ఇది ట్రాప్ అంటే. The actual trap is not an online thing and all, but this is the actual trap. అది పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, డబ్బు పోయిందంటే. You lose money, you can get it back, but not this. ఇక్కడ నీ ఆత్మ ట్రాప్ లో పడుతుంది. ఎలా తెచ్చుకుంటావు? నీకేం తెలుస్తుంది? But how do you know your spirit is put into trap? How do you know? Acts 4:25 ఒకసారి చూద్దాం. Acts chapter 4 verse 25. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము 25వ వచనము. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటి అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. అంతే. వచ్చారంటే ఏ విధంగా చంపుదామా అని కూర్చుంటారు, లేకపోతే అబద్ధ ప్రవక్తలను చెప్పడానికి. అంటే ఈ వాక్యమే వాళ్ళకి తెలుస్తుంది, కానీ అసలు దేవుడు ఎవరు అన్నది వాళ్ళకి గ్రహించలేకపోతున్నారు కదా. ఎందుకంటే శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ కూడా చక్కగా వాక్యము ఒక్కొక్క పాయింట్ విడదీసి నేర్చుకుంటూ నేర్పించే వాళ్ళు మరి ఎందుకు క్రీస్తుని గుర్తుపట్టలేకపోయినారు? The Pharisees and scribes knew the word of God and the scriptures so well. How is it they didn't recognize Jesus, and how is it they were really targeting Jesus continuously? నువ్వు దేవుణ్ణి నమ్ముకో అని చెప్పే వ్యక్తులే దేవుడి నుండి నేను బయటికి గెంటడానికి చూస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ట్రాప్ అదే.
And that this is the trap. Those who say believe in God are the ones who are handing over the children to the wrong place. నిన్ను హర్ట్ చేయాలని అపవాదికి ఉండదు. The devil doesn't want to hurt you. వాడికి కావాల్సిందేంటి ఫస్ట్ నీ హృదయాన్ని కఠినపరచడమే వాడి ఫస్ట్ టార్గెట్. అందుకనే ఎవరు ఏది చెప్పినా వినకుండా నువ్వు అనుకున్నదే చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి, రాసుకోండి. ఎవరు ఏది చెప్పినా నాకేమి నచ్చితే అదే చేస్తున్నానా, నేను యాక్సెప్ట్ చేస్తున్నానా లేదా అన్న ప్రశ్న వేసుకుంటున్నావు అని అంటే నీ లైఫ్లో అపవాది యాక్షన్స్ ఉన్నాయా లేదా, వాడి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఉందా లేదా అన్నది దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. How do you know if the Satan's influence is there upon your life or not? Is by this. If you are so adamant and stubborn and say, I am going to do whatever my mind says, so I'm not going to listen to any counsel, means for sure the devil is operating in your life. వాడు ఏది యూజ్ చేసినా ఒక్క దెబ్బకి 10 పిట్టలు. వాడికి అందరూ 2 పిట్టలు అంటారు కదా, నేను 10 పిట్టలు చెప్తున్నాను. One stone, 2 birds is humans, but for him, one stone, 10 people can be ఒక్క destroyed by him. దెబ్బకి 10 పిట్టలు. With the devil, with one stone, he can demolish 10 people's life. నీ హృదయాన్ని కఠినపరిచాడు అని అంటే నువ్వు దేవుణ్ణి వదిలేస్తావు, హర్ట్ అయిపోతూ ఉంటావు. If your heart is stubborn, you will get away from God. You will become hard-hearted. నీ ఆత్మను అర్పేస్తుంటాడు. He will quench your spirit. నీ స్పిరిచువల్ ఐస్ ని క్లోజ్ చేసేస్తాడు. He will close your spiritual eyes. నీ చుట్టూ వాడు క్యాల్కులేషన్ వేసి గోడ కట్టేస్తాడు. And he will encircle you, embark you. ఆత్మీయంగా చంపడానికి రెడీ అయిపోతాడు. And he will ensure that you die spiritually. అంటే దానికి అర్థము పాతాళానికి వాడు ద్వారం రెడీగా చేసి ఆ పాతాళానికి వెళ్ళే మార్గము నీ ముందు పెట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టుగా నీకు ప్రెజెంట్ చేస్తాడు. He will ensure that your gateway is to hell, but he makes you appear as if you are going towards heaven. ఐజియా 7:7 ఒకసారి చూడండి. ఐజియా చాప్టర్ 7:7, ఏషియా 7:7. అయితే ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు జరగదు. అంతే, ఆ మాట నిలవదు జరగదు. Thus says నువ్వు the Lord నువ్వు God. వాక్యంలో నిలబడి ఉన్నావు అని అంటే నీ మీద ఎవరెవరైతే అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారో, నీ మీద వ్యతిరేకంగా ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో, ఎవరు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారో, ఎవరు నీ కుటుంబాన్ని నీ గురించి శాపనార్థాలు పెడుతున్నారో, అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారో, ఎన్ని పలికినా దేవుడు క్లియర్ గా చెప్తున్నారు, ఆ అగ్నితో చెప్తున్నారు, నీలో ఉన్న అగ్నితో వాళ్ళు ఎన్నైనా పలుక్కొని అది నీ మీదకి రాదు, అది జరగదు. The Lord will tell to the anointing of fire that is inside you, let the people do whatever they want to do against you, but don't worry, nothing shall harm you by any chance. అంటే నిన్ను అప్పగించేవాడు నిన్నేమి చేయలేడు, నిన్ను బ్రేక్ చేయలేడు Those who hurt you and hand you over, the betrayers, cannot do any harm to you. కదా. వాడు చేసిన దానికి ఎవరైనా ఈ విధంగా నీ మీద చేసినప్పుడు నువ్వు వాక్య ప్రకారం నిలబడి ఉంటున్నావు అంటే రెండింతల అభిషేకంలో నువ్వు బిల్డ్ చేసుకుంటున్నావు అని అర్థం. You're building yourself to a double anointing if you hold on to the truth and have the mark of God. No matter what people provoke you and do harm to you, you should hold on to the word firmly. నీకు వచ్చిన సిచ్యుయేషన్ లో వాక్య ప్రకారము నీ బలహీనత విషయంలో కానీ నీ ఆలోచన విషయంలో కానీ నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నావు అని అంటే వాడు ఓడిపోవడము, నీకు రెండింతల డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ అన్నది కానీ రెండింతల అభిషేకం పొందుకోవడం అనేది నువ్వు జరుగుతుంది. If you overcome anything that is not good according to God, like your weaknesses or wrong way of communication, then for sure mark this self that you will get double blessings from God. అంటే వాడికే ప్రమాదం. It is a danger thing to the Satan. వాడి క్యాల్కులేషన్ పోయింది అక్కడ. That means his calculation went for వాడి a toss. క్యాల్కులేషన్ ఏంటి? What was his దేవుని calculation? వదిలిపెట్టేయాలి. He ensures that you have to let go of God. ఎంత మంది నిన్ను హర్ట్ చేయగలుగుతారో వాళ్ళందరినీ ప్రేరేపించి నీ ఇంటి వాళ్ళని, నీ స్నేహితుల్ని, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా ప్రేరేపించి నిన్ను హర్ట్ చేయాలని చూస్తున్నాడు. And the devil's target is to ensure all the people who are very close to you to offend you, to put you down, to shame you. నీ That's what he కళ్ళు does. మూయాలని చూస్తున్నాడు, ఆత్మీయ కన్నులు మూసేయాలని The చూస్తున్నాడు. devil wants to close your spiritual eyes. నీ చుట్టూ కూడా గీత గీసి నేను అందులో పెట్టాలని చూస్తున్నాడు. He wants to put an embankment నీ surrounding you. ఆత్మను ఆర్పాలని చూస్తున్నాడు. And he wants to quench your spirit. నిన్ను కఠినపరచాలని చూస్తున్నాడు. He wants to harden your heart. ఇవన్నీ వాడు చేయాలని అనుకుంటున్నాడు. And this is his strategy and his అవన్నీ నీ weapon towards you. మీదకి వస్తున్నాయి. And all these things are coming నీ against you. మీదకు వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి మాత్రం ముందు పెట్టుకుని నిలకడగా ఎటువంటి నెగటివ్ ఆలోచన లేకుండా నువ్వు మాట్లాడు, కామ్గా ఉండొద్దు, సత్యం మాట్లాడు, వాక్యం ముందు పెట్టి మాట్లాడు,
సత్యం మాత్రమే మాట్లాడు. And when you're polite and gentle, you are supposed to speak because you're speaking the truth, not supposed to remain silent. అయినా వాళ్ళు వినరు. But they will be very hard-hearted. They నువ్వు will not listen సత్యమే to you. ముందు పెట్టి మాట్లాడు. You will be speaking the truth, but they will not listen to you. అయినా వాళ్ళు వినరు. But they will not listen to you. కానీ ఈ విధంగా నువ్వు నిలబడి ఉన్నావు అని అంటే దేవుడు ఏమంటారు? What would God say if you're stabilizing here like కదా, this? వాళ్ళు ఎన్ని అనుకున్నా ఏది చేయాలనుకున్నా సరే నిన్ను మాత్రం వాళ్ళు ఏం చేయలేరు. నువ్వు అనుకున్నదే జరుగుద్దని. No matter what the people do and plan against you, evil schemes, nothing shall come to pass, whatever their schemes are. But you will get through whatever you wanted. వాడికి ప్రమాదం ఇప్పుడు. And it is danger to the devil. ఇక్కడ అగ్నికి నువ్వు దేవుడు అగ్ని క్యారీ చేస్తున్నావని మాత్రమే తెలుసు. The fire knows that you're carrying the anointing of God. ఓకే, ఆ అగ్నికి మీ అమ్మ నాన్న, మీ చెల్లెలు, మీ తమ్ముడు, నీ భర్త, నీ భార్య, మీ పిల్లలు, మీ రిలేషన్స్, నీ స్నేహితులు, ఆ అగ్నికి సంబంధం లేదు. ఆ అగ్నికి నీతోనే సంబంధం. The fire has got a wonderful relationship only with you, not with your brother, sister, or your family members or your parents. అంతే. 5-6 కూడా చూడండి. యెషయా 7వ అధ్యాయము 5-6 వచనములు. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలెనని ఆలోచించుచు మనము యూదా దేశము మీదకు పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి తాబాయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించడం రండి అని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరగదు. ఎవరు ఎంతమంది నిన్ను దేని కొరకు బాధ పెట్టారో, ఏ విషయం కొరకు బాధ పెట్టారో, వాళ్ళకి ఏం కావాలని బాధ పెట్టారో, వాళ్ళ పనులు జరిగించుకోవడానికి ఏ విధంగా గొడవలు పెట్టుకున్నారు, ఏదైనా ఉండనియండి, అదేమీ జరగదు. Let people have any kind of evil schemes and plans working against you, but for sure it will not take flight. మాథ్యూ 5:19 ఒకసారి చూద్దాం. మాథ్యూ చాప్టర్ 5:19, మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయు బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. మనం మార్చుకుని ఎదుటి వాళ్ళకి బోధించాలి. Let us learn and also then teach others. ఇప్పుడు నువ్వు చాక్లెట్ తినొద్దమ్మా అని చెప్పేటప్పుడు నేను చాక్లెట్స్ మానేసి అప్పుడు నీకు చెప్పాలి చాక్లెట్ తినొద్దు అని, అవునా? Before preaching that don't eat chocolates, I have to quit eating chocolates and then tell you, isn't it? ఎవరైనా మానేవచ్చు. నాన్ వెజ్ వద్దంటే మానేవచ్చు. మరి అబద్ధం ఎందుకు మాట్లాడిపోతున్నారు? You're able to quit eating non-veg and go on fasting. Why is it you're not able to stop telling lies? లోపల మాట్లాడేసుకుంటూ ఉంటారు కదా, దాన్ని ఎందుకు మానట్లేదు? Why are they not stopping that wrong communication? మైండ్ మాట్లాడుకుంటూ వెళ్తారు కదా, దాన్ని ఎందుకు మానలేకపోతున్నారు? Your mind is relentlessly talking to you. Why is it you're not able to stop? చాక్లెట్స్ ఎవరైనా మానేవచ్చు. Anybody can stop their habits of not eating chocolates. ఎవరైనా మానొచ్చు. Anybody can stop. నాన్ వెజ్ తిన్నంటే మానుకోవచ్చు. You can quit eating non-veg. అవన్నీ నీ చేతిలో ఉంది. It's all in your hands. ఇది కూడా నీ చేతిలో ఉంది. Even this is in your మరి hands. అది ఎందుకు సులభంగా ఉంటుంది, ఇది ఎందుకు కష్టంగా ఉంటుంది? Why are you finding it difficult to stop telling lies? చాలా మంది స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. నేను చేయగలుగుతాను, నాకు చెప్పు, నేను చేయగలుగుతా, There are many people who will say, yeah, even I can do it. Why don't you tell me? నేను వెళ్ళగలుగుతాను, నేను Even I can go. ఏముంది నరకాన్ని పోతాను, అంతే కదా చస్తాను, అంతేనా? అవును. And they'll simply say, what's the big deal? I'm going to die. I'm going to go to hell. Isn't it? Okay. I'll go to hell. వదిలేండి అమ్మా, ఇలాగే పోతాను, మీకెందుకు? And they will be so rude and say, okay, leave me alone. It's good for me to go to hell. అన్ప్రాఫిటబుల్ టాక్. ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. Intentions of any person is very ఫర్ ఎగ్జాంపుల్ important. చెప్తా. I'll give you an example. ఇక్కడ నేను మీకు బోధిస్తున్నా, Like I'm preaching to you. చూపించేటప్పుడు నా ఇంటెన్షన్ సరిలేదనుకోండి, While preaching to you, if my intentions are not good, ఓకే, అనేక దెబ్బలు తగులుతాయి. many beatings will be there. Many beatings will be in my life. అనేక దెబ్బలు తగులుతాయి. Many beatings will come upon నాకు me. అది అసహ్యం, అది వినటానికి నాకు అసహ్యంగా అనిపిస్తుంది. And I feel it's so abominable to hear that. మన ఉద్దేశం సరిగ్గా ఉంటే ఆ ఉద్దేశమే మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఎందుకంటే నీ బోధ విని వారిని నువ్వు రక్షించుకుంటావని క్లియర్ గా వాక్యం చెప్తుంది.
And if your intentions are good, you can easily save those who are listening to your teachings. Isaiah 37 verse 29. ఐజయా 37:29 యెషయా 37:29 నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చును, నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను, నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. ఇవన్నీ ఎవరు చూస్తున్నారండి? Who is seeing all this? ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, There will be two people talking. నీ చుట్టూ ఎవరు ఉండరు, Nobody will be there. కానీ దేవుడు ఉంటారు. But God is there. నువ్వు బయట నడుస్తూ ఉంటావు, You will be going out. ఓకే, వాళ్ళని కామెంట్స్ చేసుకుంటూ వీళ్ళని కామెంట్ చేసుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళ ముక్కు చూడు ఎలా ఉందో చూడు, ఆ మూతి చూడు ఎలా ఉందో చూడు అని కామెంట్స్ చేసుకుంటూ వెళ్తావు. You'll be commenting on by people or the people who are passing by you. వెళ్ళి నువ్వే ఉంటావు, You will be there. మీరే ఉంటారు, You will be there. కానీ నీ వెనకాల But what about you మారు behind? రూపంలో ఎవరైనా నడుచుకుంటూ రావచ్చు. But anyone can walk behind you with a different ఎవరు? body. మనుష్య కుమారుడు మారు రూపంలో ఏ విధంగా నడుచుకుంటూ వచ్చారో అలా రావచ్చు. As the Son of Man came in a different form, he can come. Anybody can ఎక్కడ come. ఉన్నా కూడా నేను ఇలా ఆలోచిస్తా. This is how I think wherever I am. అంటే సిట్యుయేషన్ ఇలా వచ్చినప్పుడు నీకు ప్రతి విషయంలోనూ నువ్వు దేవుడికి లోబడటము, దేవుడి వాక్యానికి లోబడటము, నువ్వు వాక్యం వినటము, వాక్యం మీద నిలబడటం చూసినప్పుడు నీ జ్ఞానం పెరిగిందని నువ్వు గ్రహించి ఒకసారి. You understand one thing, that your knowledge and the wisdom of God has increased in your life because you are able to change yourself, humble yourself and mend your ways. అంటే నీ అనుభవ జ్ఞానము ఫస్ట్ నిన్నే డిజైన్ చేస్తుంది. Your experience is actually discerning you. నీ అనుభవ జ్ఞానము నిన్ను వివేచింప చేస్తుంది అక్కడ Your experience is making you giving the spirit of discernment. కదా. ఎలాగా అనుభవం చేస్తుంది? ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా కూడా నువ్వు వాక్యాన్ని గుర్తు పెట్టుకోవడం, లేకపోతే ఒకటి ఇంకోటి అంటే నేనైనా తప్పు చేశానని ఎత్తుకోండి ఫస్ట్. Or rather start thinking, have you done any mistake? You should start thinking about yourself. ఎందుకంటే ప్రతి నీకు జ్ఞానం పెరగడము, వివేచన పెరగడము, ప్రతిది వివేచించడం, ఇవన్నీ కూడా నీ లైఫ్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. You increasing your knowledge about Christ, experiencing the knowledge about Christ and learning about discernment, all this increases. అలాగే 28th verse చూడండి. 28వ నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. అంతే, దేవుడికి అన్ని తెలుసు. God knows everything. Yeah. మనుషులు వచ్చి నాకు దేవుడి గురించి బాగా తెలుసు, దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటారు, దేవుడు నాకు దర్శనాలు ఇస్తూ ఉంటారు, దేవుడు నాకు తెలుసు, వీళ్ళు మంచోళ్ళు కదా నాకు దేవుడు చెప్పారు అని అంటావు. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. God is watching every statement of yours. You are telling that I know God, God loves me, God has informed me about these people. All things you say because you say you know God. అలాగే Isaiah 29 verse 10. ఐజయా 29:10 యెషయా 29:10 యెహోవా మీ మీద గాఢ నిద్ర ఆత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శకులను ముసుగు వేసి ఉన్నాడు. అంతే, ఇటువంటి బుద్ధి ఉన్న వాళ్ళకి వాక్యమే దొరకదు. నేను నిజం చెప్తున్నా. These kind of people రాసి cannot. పెట్టుకోండి, ఆ కాలంలో యెహోవా వాక్కు దొరకడం చాలా అరుదంట. In those days, to get the word of God, it was very difficult. ఇప్పుడు రాబోయే దినం కూడా అంతే, చాలా అరుదు, దొరకదు అందరికి. Even now, the situation is the same. They don't get the word of God. వాక్యం ఎలా ఉంటుంది తెలుసా? నీకు నచ్చిన వాక్యంగా మారిపోతుంది. And then what happens if the space is like this? Then the word will be according to your convenience. నీకు అనుగుణమైన వాక్యంగా మారిపోతుంది. The word will be according to your choices. వాక్యం క్లియర్ గా చెప్తుంది అక్కడ. Because the word is very clear. అలాగే Isaiah 10:6 చూడండి. ఐజయా చాప్టర్ 10:6 యెషయా 10:6 భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను, దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రత పాత్రలుగా జనులను గురించి వారికి ఆజ్ఞాపించేదను. అయితే అతడు అలాగ అనుకొనడు, అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలన చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇట్లా అనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్లో కర్కేమిషు వలె ఉండలేదా? హమాతు
అర్పదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్క వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను. అంతే. అంటే వీళ్ళేంటంటే దేవుడు నాకు తెలుసు, దేవుడి కోసమే అని చెప్పి, నేను చెప్పాను కదా ఈరోజు John 16:2 చదివారు కదా, ఎగ్జాక్ట్ గా అదే ఇక్కడ జరుగుతుంది. Whatever I mentioned in John chapter 16:2 that people think that they're doing God's service, you can find this in this reference. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపేదను అని అంటున్నాడు. I will send them into the place where there is no fear of God or godless people. అంతే, దేవుడి భయం ఉండదు. They don't have the fear of God. దెయ్యానికి మాత్రమే ఉంటుంది, మనుషులకి దేవుడి భయము అరుదైపోయింది, దొరకట్లేదు. People have stopped fearing God, though demons have the fear of God. అలాగే Psalms 33:11 చూద్దాం. Psalms 33:11 కీర్తనలు 33:11 యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అంతే, దేవుడి యొక్క ఆలోచన. అగ్నిని క్యారీ చేస్తున్నావు అని అంటే నీ మీద దేవుడు ఏమేమి ఉద్దేశించి ఉన్నాయో అవి తప్పక జరుగుద్ది. మిగతా వాళ్ళు నీ గురించి ఏమి ఉద్దేశం కలిగి ఉన్నారో అవన్నీ కూడా జరగదు, అవి ఏమి చేయలేవు. And since the anointing of God is there upon you, whatever you think will come to pass, and the evil people who have schemes against you, it will not come to pass. In fact, it will come upon themselves. Psalms 2:4-6. Psalms 2:4-6 కీర్తనలు 2:4-6 ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనులుగా చేసి ఉన్నాను. అంతవరకే నేను చెప్పాను కదా, ప్రకృతి ద్వారా ఎఫెక్ట్ అన్నది జరుగుతుంది అని చెప్పాను. Have I never told you the nations, the nature will start attacking? అంతే, అది చాలా మందికి తెలియదు. వర్షం వచ్చింది అనుకుంటారు, ఫ్లడ్స్ వచ్చింది అనుకుంటారు, అంతవరకే. దాని యొక్క విలువ తెలియదు. ఇప్పుడు సంసోనికి భయంకరమైన దాహం వేసింది, అవునా కదా? Many people think it's all a natural calamity that occurred, but what happened in that case of Samson? Was he not very thirsty during the battle time? దాహం వేయడము నేచురలే కదా. Is not thirsty a common thing? మరి ఎందుకు చచ్చిపోయేంతగా విసిగించిపోయాడు? అది పనిష్మెంట్ అది అతనికి. Why was he so vexed about his life? That was his punishment. Isaiah 46:10-11. Isaiah 46:10-11 ఏషియా 46:10-11 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొన అనేదియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూర దేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నెరవేర్చువాని, అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా సరే. And whether it is a positive thing or negative thing, it will come to pass. నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చెదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచెదను. ఉద్దేశము మనుషులకే కాదు, దేవుడికి కూడా ఉద్దేశం ఉంది. God also has a plan. He's got an intention. ఇందాక నీచ కార్యములు, నీచ ప్రవర్తనని చూపించాను, అది దేవుడికి ఇష్టం లేనిది. అది I told you about the shameless deeds and God is not well pleased with that. అలాగే Psalm 76:10 చూద్దాం. Psalm 76:10 కీర్తనలు 76:10 నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మనుషుల కోపం కూడా దేవుని స్తుతిస్తుందంట. You know the wrath of man also praise God. అంతే, అంటే నువ్వు కోపం కంట్రోల్ లేదనుకో, నీ కోపం అంటది దేవా నేను కంట్రోల్లో ఉండాలనుకున్నా వీడు నన్ను కంట్రోల్లో ఉంచట్లేదని నీ కోపం చెప్పుద్దంట. You will be so angry, but the anger inside you will tell to God, God, I wanted to be in control, but this man is not allowing me to be in control. అంతే, నీ కోపం ఎక్కడైనా విన్నారా మీరు ఎప్పుడైనా? నీ కోపం కూడా దేవుని స్తుతిస్తుందని, నీ ఎముకలు దేవుని స్తుతిస్తాయని వాక్యం విన్నారా కదా? You heard about that your bones will praise you, but have you heard that your wrath of man shall praise you, praise God? Proverbs 21:30 కూడా చూడండి. Proverbs 21:30 సామెతలు 21:30
యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవదు. అమ్మయ్యా, Yes, Lord. ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు. There is no wisdom or understanding or counsel against నేను the Lord. తెలివితేటలు ఎక్కడ 4 దిక్కులు తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. The knowledge is growing to and fro. వీళ్ళకి ఇలా చెప్తే కమైపోతారు, If you tell them, they'll become quiet. వాళ్ళ దగ్గర ఒప్పేసుకుంటే కమైపోతారు. If I speak like this, they will be quiet. If I say like నువ్వు this, they'll చెప్పింది become... నిజమే, కామైపోతాం, Yes, we'll become quiet the moment you convince with your lies. కామైపోతాం. కానీ నీ లైఫ్ లో జరిగేదంతా కూడా జరగదు, నిలవదు. But all the things that has happened in your life, it will not come to pass. It will not go through. ఎందుకంటే దేవుడికి విరోధమైన జ్ఞానమైనను ఇదే తెలివితేటలంటే. నువ్వు ఇలా మాట్లాడావు అనుకో, వాళ్ళు కామైపోతారు. Because your wisdom will speak to you, telling that if you speak like that, they will become quiet. They will వాళ్ళకి not shout అనుగుణంగా at you. మాట్లాడావు అనుకో అయిపోద్ది. If you agree with them, they'll become quiet. ఇలా చెప్పామనుకో ఫస్ట్ వాళ్ళని కూల్ చేసేవచ్చు మనం. First, cool them. I was speaking like this. That's what you get. వీళ్ళని ఇక్కడ కూల్ చేసేద్దాం, Okay, we'll cool this people వాళ్ళని here. అక్కడ కూల్ చేసేద్దాం, We'll convince those people there. వీళ్ళని ఇలా కూల్ చేసేద్దాం. And we'll have a different ప్రజెంట్ strategy. కంఫర్ట్ గా ఉందాం, Let us relax and తర్వాత quiet. తర్వాత చూసుకుందాం Let's see things later on, not కదా. now. తర్వాత చూడటానికి నీ కళ్ళు ఉండాలి కదా. And afterwards, you need to have eyes to see. ఓకే, తట్టుకునే శక్తి ఉండాలి కదా. You need to have the courage to దాన్ని bear. డైజెస్ట్ చేసుకుంటానికి నీకు బలం ఉండాలి కదా. You need to have the strength to digest. ఇది నేను చేయను But I will never do these things. అంతే. ఇక్కడ మొక్క దేవుడికి ఇష్టం లేదా తీసి పక్కన పడేస్తా. If God వేరు doesn't కూడా like, కనిపించడానికి వీల్లేదు. God doesn't like a sapling over there, I'll remove it from the root. నేను ఎప్పుడు తర్వాత ఎప్పుడు చూసుకోను, I will never procrastinate. I will తర్వాత not postpone ఇప్పుడే things. చూస్తా. I will do the things now. And God ఎగ్జామ్స్ తర్వాత ఇంకా బాగా చదివితే ఇంకా మార్క్స్ వస్తాయి, అది ముందే అడిగి మార్క్స్ తెచ్చుకుంటా. I will ensure that I study very well earlier. I will not do it in the last minute. Proverbs 28:12 కూడా ఒకసారి చూడండి. Proverbs 28:12. సామెతలు 28:12. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగియుందురు. అంతే, దుష్టులు గొప్పవారు అయినప్పుడు జనులు దాక్కుంటారంట. ఎందుకు దాక్కుంటారు? వాళ్ళ నాశనాన్ని వీళ్ళందరూ చూడాల్సి వస్తుంది కాబట్టి. దుష్టులకి జాయ్ ఉండదు, But the wicked people will not have joy. వాళ్ళకు ఉండదు. They will not have joy. వాళ్ళు బలవంతంగా నవ్వుతారు, They will forcefully laugh. బలవంతంగా నేను బాగున్నాను, చాలా బాగున్నానని బలవంతంగా చెప్పుకుంటారు. వాళ్ళు సంతోషం ఉండదు. They fake as if they are happy, but actually in reality it's not so. అదే వాళ్ళ లైఫ్ స్టైల్. That's their lifestyle. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఆఖరికి దొంగతనంగా చేయడము, ఆఖరికి దొంగతనంగానే వాళ్ళు ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నట్టు ప్రజెంట్ చేసేది కూడా దొంగతనంగానే. Their life is full of stealing and being like a thief, and even they fake and show as if they are very happy. అలాగే Proverbs 29:2 కూడా చూడండి. Proverbs 29:2. సామెతలు 29:2. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు పెడుతురు. అంతే, ఇది తప్పగా జరిగేదే కదా. These things will definitely come to pass. ఇవన్నీ జరిగేదే. నీచ ప్రవర్తన ఉన్న వాళ్ళకి ఏమేమి జరుగుతాయి అన్ని సామెతలు. ఇవేంటి? దేవుడిచ్చిన ఆ గిఫ్ట్ ద్వారా రాసిన సామెతలు అండి. దానికి లైఫ్ ఉంటుంది, And these మనిషి రాయలేదు అది. Proverbs are not written by a mere man called Solomon. It was operated by the Spirit of God, and he had written this. నేను నీకు ఏమి ఇయ్యకూడదునో దాన్ని అడుగు అని అన్నారు చూసారా? ఆ గిఫ్ట్, ఆ ఫలం రాసింది ఇవి Proverbs అన్ని కూడా. When God said, whatever I want to give you, ask of that. When Solomon asked for wisdom, it is through the wisdom of God these Proverbs were written, not by అలాగే man. 14:12 కూడా చూడండి. Proverbs 14:12. సామెతలు 14:12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. నీ మార్గము, నీ ఆలోచన నీ కరెక్ట్ గా ఉండొచ్చు. Whatever you think might be right according to your own eyes. అది ఇప్పుడు సక్సెస్ అవ్వచ్చు, You might be temporarily successful. ఎందుకంటే నేను డిసీవ్ చేయడానికి ఒకటి నీకు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు వాడు ఇస్తాడు. To deceive you, he will just put like a biscuit. అపవాది కూడా నీకు కావాల్సింది చేసి దేవుడు చేసినట్టు చూపించి నిన్ను ఆ విధంగానే ట్రాప్ లో వేసి డిసీవ్ చేసి నిన్ను లాక్కెళ్తాడు. The devil will put small biscuits, put you in a trap, show as if God has given you, and you become crap. అంతే, ఎందుకంటే నువ్వు కోరుకున్నది అది. Because that's what your desire. 13 చూడండి. Verse 13. 13. ఒకడు నవ్విచుండినను నవ్వినను హృదయమున దుఃఖముండు వచ్చును. అంతే, Yeah. మొత్తం
మొత్తం దుఃఖమే, కానీ పైనట్టు మాత్రం నవ్వుతూ ఉంటారు. చాలా నాకంతే నాకేం మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పుకుంటే, కానీ లోపలంతా దుఃఖము, బాధ, ఎవరికి చెప్పుకోలేరు, ఏం చేయాలో అర్థం కాదు, దుఃఖము, ఏమి వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తారు. Even in laughter, their heart is sorrowful, and the end of mirth may be grief. They have Next. a fake laughter. సంతోషము తుదకు ఆ వ్యసనమగును. సంతోషం కూడా దేనికి పనికిరాదు వాళ్ళకి. And even their joy is of no use. That's temporary. ఇప్పుడు ఆలోచించండి, లోపలంతా దుఃఖం ఉంది, పైనట్టు నవ్వుతున్నా, ఆ నవ్వుని నీకు సంతోషాన్ని ఇస్తుంది. You're having so much of grief Comfortness is the point. inside, and then superficially you're smiling and laughing. Is it giving any joy? ఉండదు. మనం ఎన్నైనా చెప్తా ఏమీ లేదు, నాకు అన్ని బానే ఉన్నావు, ఏం మాట్లాడుతున్నా అని అంటారు, కానీ లోపలంతా దుఃఖము, బాధ, ఇవంతా కూడా true. వేషధారణకరమైన లైఫ్ కదా. ఇది నీ డిసిషన్ వల్ల నువ్వు తెచ్చుకున్నది, దేవుడు ఇచ్చింది కాదు. You say everything is fine with me. Why are you talking like that? But inside you're caught up with so much of sorrow and grief. Have you not brought this upon yourself? It's not come from God. నెక్స్ట్ వర్స్ చూడండి. Are you not becoming like a hypocrite talking like this? Verse 14, 14వ వచనం. భక్తి విడిచిన వారి మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావము వానికే అంతే. సంతోషమిచ్చును. దేవుడు నాతో మాట్లాడుతున్నారని చెప్పుకునే వాళ్ళు బిహేవియర్ వాళ్ళకే చిరాకు వస్తుంది, వాళ్ళకే తెలుస్తుంది. The people who claim and say God is speaking to me, they get detestable with their own కానీ life. దేవుని అగ్నిని క్యారీ చేసేవాడు కష్టాల్లోను, బాధలోను, నిందలోను, ఎటువంటి పరిస్థితులు మారినా కూడా వాడికి ఒక సంతోషం. ఎందుకంటే తల ఎత్తుకుని దేవుడి ముందు ధైర్యం కలవారే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏ దోషారోపణ ఉండదు కాబట్టి. But in reality, the people who are carrying the anointing of the Holy Spirit fire, no matter even if they're put to test, tortured and done everything, they will have so much of joy because their heart does not condemn them anymore. 15వ వచనం చూడండి. Verse 15, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. అంతే. దేవుని యొక్క అగ్ని ఉన్నప్పుడు, సిట్యుయేషన్ మారినప్పుడు, నేను అక్కడైనా తప్పు చేశానా, నేను చేశానా, అయ్యో వాళ్ళు మీరు ఇలా చేశారు అని అంటున్నారు, నేనేదైనా చేశానా, ఫస్ట్ అది ఎదుక్కుందాం. వాళ్ళు ఒక మాట అన్నారంటే ఏది చూసి మాట్లాడారని ఫస్ట్ నువ్వు పరీక్షించుకుంటావు. If somebody is telling you something, you will immediately ponder and say, yes, if they're saying there must be something wrong in me, and you should start searching out those things. కానీ కొంతమంది అలా కదా, నేనేం చేయలేదే అని అంటాం. But many people will justify saying, no, I didn't do anything wrong. అప్పుడు వివరించి చెప్పిన దాని గురించి మాట్లాడుతున్నారా అని. And when you explain to them, look, this is what I want to ask him, is, oh, really? Okay, you are talking about that. They'll say. మరి ఫస్ట్ ఎందుకు చెప్పావు? Then why is that you justified in the early ఇది stage? కూడా ఉండకూడదు. బోల్డ్ అండ్ టైం సేవ్ చేస్తాను You can save so much of time by not behaving like this. కదా. 16th వర్స్ చూడండి. 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. అంతే. బుద్ధి లేనివాడు అబద్ధం చెప్పి కూడా నేనేం అబద్ధం చెప్పలేదు, నేను కరెక్ట్ గానే మాట్లాడానని తిరుగుతూ ఉంటాడంట. Even a fool will thinking that I'm doing good, I'm not telling any lies, and I'm doing good. హోషేయ 5:11 ఒకసారి చూద్దాం. హోషేయ చాప్టర్ 5 verse 11. హోషేయ 5వ అధ్యాయము 11వ వచనము. ఎఫ్రామీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపు కోరువారు, వారికి అధిక శ్రమ కలుగును. మానవ పద్ధతి అంటే తెలుసా? ఇదిగో ఈ శరీరం నేను చేసింది కరెక్టే, దొంగతనం చేసి నేను చేసింది కరెక్టే. ఎందుకు దొంగతనం చేసావు? కష్టంలో ఉండి తినటానికి లేక దొంగతనం చేశాను అంటే మీకు అర్థమైందా? మీకు A human perception will think that he is walking in the right way. For example, if a thief is caught, he'll say, what am I to do, sir? I'm doing it for my livelihood. That's why I was stealing. లేకపోతే వాడి వల్ల చేశాను, వీడి వల్ల చేశాను. ఇది మానవ పద్ధతి. Or otherwise they will start blaming and say, because of this person I had to do. This is the way వాక్యం man ఏం walks. చెప్తుంది? మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరు వారు వారికి అధిక శ్రమ కలుగును. ఇప్పుడు ఇటువంటి శ్రమల్లో ఉంటూ దేవుడికి ప్రార్థన చేసుకుంటూ ఎవరు విడుదల చేస్తారు, ఎవరు బయటికి తీసుకొస్తారు? And having this kind of behavior, who is going to bail you out? నెక్స్ట్ Who's going to help you also? వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు. అంతే. ఇది తప్పక జరుగుద్దండి, మానవ పద్ధతి. అందుకనే మీకు ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టి నమ్మండి, వాక్యం ముందు పెట్టుకుని ఆలోచించనని చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? ఇటువంటి కష్టంలోనికి, బాధలోనికి ఎవరు పడకూడదని, ఇటువంటి తీర్పులోనికి వెళ్ళి పడకూడదు. No one should fall into this kind of judgment. That's the reason I'm telling you, when the word comes, take heed, be careful. మార్క్ 14:63. మార్క్ 14 verse 63.
మార్కు సువార్త 14వ అధ్యాయము 63వ వచనము. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీరు విన్నవారు కాదా? మీకు ఏమి తోచుచున్నదని అడుగగా వారు అందరూ మరణముకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. ఎవరి మీదండి? మనుష్య కుమారుడి మీద. Who they were condemning and judging, they were putting it against the Son of Man. ఆయన పక్షం ఎలా నిలబడుతున్నారు తెలుసా? How are they standing on the Next side verse. of Jesus? Verse 65. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. అంతే. ఈ విధంగా దేవుడి పక్షం నిలబడుతూ ఉంటారు. And this is how they'll be on the side of God, but actually they are against him. మనిషి కుమారుడు దగ్గరికే వచ్చి మా తండ్రి దేవుడు, మా పితరుడు అబ్రహాము, మా ప్రవక్త మోషే అని మాట్లాడతారు. To the Son of Man they said, our father is Abraham, our prophet is Moses. కదా, మీరు మోషేని నమ్మితే నన్ను నమ్మాలని చెప్తారు. And Jesus said, if you have believed in Moses, you should have believed in me. మీ అబ్రహాము ఈ దినం కోసం వెయిట్ చేశారని కూడా చెప్పారు. Your father Abraham was waiting for this day. ఇతనికి అంత వయసు కూడా లేదే, వాళ్ళందరి గురించి ఎలా చెప్తున్నాడు అని అంటారు. And immediately they says, you don't have much of an age and you're talking about Abraham as if he's your father. అగ్ని ఉన్న వాళ్ళే క్రీస్తుని గుర్తుపట్టగలుగుతారు. Those who have the spirit anointing of fire only can recognize Christ. అగ్ని ఉంది కాబట్టే నోవాహు స్వరాన్ని వినగలిగాడు. And because of that fire, Noah was able to hear the voice of God. అగ్ని ఉంది కాబట్టే అబ్రహాము దేవుణ్ణి గుర్తుపట్టి సాష్టాంగపడ్డాడు. Abraham was able to recognize God and fall flat on the face అగ్ని ఉంది because of the fire కాబట్టే upon him. అగ్ని ఉంది కాబట్టే మోషే నిదానించి ఆ పొదను చూశాడు. And that's the case with Moses also. He was able to look into the burning అగ్ని bush ఉంది carefully. కాబట్టే ఆ వెలుగుని చూసిన వెంటనే నేను అవిధేయుని కాకపోతిని అని చెప్పి అపోస్తలుడు పౌలు చెప్పాడు. And Paul also likewise, because of the fire anointing, he said, I could not be disobedient from the day I saw that vision. చెప్పాలంటే చాలా ఉంటాయండి. There are many things to say. అంతే. అగ్ని ఉంటే, ఇప్పుడు నీలో అగ్ని ఉంటే ఇవన్నీ నువ్వు చేయగలుగుతావు. Now the fire inside you, you will be in a position to do all these things. విలాప వాక్యంలో 3:37 చూద్దాం ఒకసారి. Lamentations chapter 3 verse 37. Amen. ప్రభు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవరు? No one. మనం ఎన్నైనా చెప్పొచ్చు. ప్రపంచ కుప్పలు మాట్లాడుకుంటూ వెళ్తారు. వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మిగతా వాళ్ళ జీవితాన్ని రూల్ చేస్తూ ఉంటారు. People will talk a lot of things, but because of that they change their decisions accordingly. ఎప్పుడు మేలుకొని ఉండాలి. నువ్వు ఈ ఒక మాట పలికినప్పుడు ఆ పలికిన మాట మీద నువ్వు మేలుకొని ఉండాలి. You should always be alert to whatever you spoke. You should be alert ఇది in what you're దంచి speaking. ప్రసంగం ఇచ్చేసాం కదా, కాదు. It's not just another thumping sermon was spoken. కాబట్టి నీకు ఆశీర్వాదంగా ప్రతి విషయము మారాలి అంటే అగ్ని అన్నది నీ దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా నీ ఇంటి వారి నుండి కానీ, మీ రిలేషన్స్ నుండి కానీ, మీ ఫ్రెండ్స్ నుండి కానీ, నీ చుట్టూ ఉన్న వారి వల్ల ఏ విధంగానే రావచ్చు. మనకు తెలియదు, మనకు తెలియకుండానే వచ్చేస్తాయి ఇవన్నీ. If you have the anointing of fire, the blessings can come and from any corner you cannot expect. It'll come వాళ్ళు from any source. ఎలాగైనా రాని, But the evil people, let them come in any way. నీలో ఉన్న అగ్ని ఏం చేస్తుంది? But what about the fire that is inside you will వాళ్ళు do? తోసేసినట్టు కనబడుతుంది. It will appear as if you are fall into the pit. కానీ నువ్వు వాక్యంలో ఉండటం వలన, అగ్నిని క్యారీ చేసుకుని ఉండటం వలన అది నిలవదు, జరగదు అని చెప్పి నేను క్షేమంగా బయట తీసుకొచ్చి Amen. కూర్చోబెడతారు. And because the fire is there inside you, it will say it will not come to pass whatever evil scheming has been done against you, and ensure you will be safe and be blessed. ఐజాయా 8:9-13 ఒకసారి చూద్దాం. Isaiah 8 verses 9-13. ఏషియా 8వ అధ్యాయము 9 నుంచి 13 వచనములు. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూర దేశస్థులారా, మీరు అందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును. మాట పలికినను అది నిలవదు. దేవుడు మాతో ఉన్నాడు. ఎవరు తెలుసా? మీకు విరోధంగా ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో, మీకు విరోధంగా మిమ్మల్ని బాధ పెట్టాలని మీ హస్బెండ్ని కానీ, వైఫ్ని కానీ, మీ పిల్లల్ని కానీ యూటిలైజ్ చేసుకోవడానికి చూస్తున్నారు, వాళ్ళందరికీ ఇచ్చే శిక్ష ఇది. To those people who are conspirators, who are thinking bad against your husband, against you, against your child, this is the punishment that's going to come upon them. ఈ జనముల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను.
ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పిన అంతయు బందుకట్టు అనుకొనకుడి. వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. మీ బిజినెస్ విషయంలో కానీ, మీ జాబ్స్ విషయంలో కానీ, మీ ఇంట్లో ఉన్న సమాధానం విషయంలో కానీ, మీ పిల్లల జీవితంలో కానీ, మీ భార్య జీవితంలో కానీ, మీ భర్త జీవితంలో కానీ, మీ రిలేషన్స్ వైపు నుండి కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీ మీద పడకుండా ముందుగానే ఇది మీకు రిలీజ్ చేయబడుతుంది. And this is released to you and your whole family, that you don't fall into any trouble. కదా, నేను ఒకసారి వాక్యంలో చెప్పా, ఇస్కరియోతు యూదా ఉన్నాడు, అతను పట్టించాడు, మిగతా వాళ్ళు పట్టించినాయండి, కానీ క్రీస్తుతో ఉన్న వాళ్ళు పట్టించకూడదు. Let others betray Jesus, not the ones who have been there closely with him. కదా, లాస్ట్కి ఏముంది, వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగురని బయట వాళ్ళ గురించి మాట్లాడారు. And finally, when Jesus said, "Forgive them, for they do not know what they're doing," was not for the people inside, కదా, but it was outsiders. క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళ గురించి కాదు మాట్లాడింది. Not to the people who knew Christ. అలాగే పిల్లలకి చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయబడి మీ తల్లిదండ్రులు బాధ పెట్టే స్థితిలోనికి మీరు వెళ్ళొద్దు. To all the children I'm telling, don't get negatively influenced and go to the extent of grieving your parents. వెళ్ళొద్దు. Don't go to that phase. వాళ్ళు ఏం చెప్పడం వచ్చారో మీరు గ్రహించడం చాలా ముఖ్యం. లేదంటే ఇదిగో వాక్యమే చెప్పేశాను కదా, అది నిలవదు, అది జరగదు. It's very important you start understanding what your parents wanted to say. Otherwise, your own counsel will come to nothing. ఈ విధంగా మీరు నిలబడినప్పుడు తప్పక 13th verse, మీరు దేవుణ్ణి మాత్రమే గుర్తు తెచ్చుకొని ఆ విధంగా మీ మీద ఉన్న అగ్నిని క్యారీ చేసుకుంటూ ఉన్నప్పుడు మీకు ఏ కొదువ ఏ లేమి లేకుండా ఎవరైనా మీకు అగేన్స్ట్ చెయ్యాలనుకున్నా అది నిలవదు, అది జరగదు, అది తప్పక మీ లైఫ్ లో జరుగుతుంది. No matter what people intend to do evil, it will not stand, it will not come to pass. షలోమ్. Amen. ఆలకేం.